హాయ్ అండి. వినాయక చవితికి అయితే ఊరికి వెళ్ళేసి వచ్చేసినాం కదా. ఇంకా వచ్చిన ఫస్ట్ రోజు అయితే అసలు ఒప్పుకుండదు అనమాట. రాత్రంతా బస్సులో వస్తాం కదా. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న కొన్ని కూరగాయలను కలిపేసి ఫ్రై చేసుకొని చపాతీ కాంబినేషన్ అయితే తినేసినాం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎట్లా చేసుకోవాలంటే ముందైతే ఒక ఉల్లిగడ్డని కట్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టమాటాను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంత క్యాబేజీ కొంచెం అంత ఆలుగడ్డ వేసేసుకొని మంచిగా ముక్కలు కట్ చేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని 90% బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఉల్లిగడ్డ అయితే ఇట్లా చేసుకుంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది. తర్వాత లాస్ట్లో కారపొడి జల్లేసుకొని ఇంకోసేపు మగ్గించుకోవడమే అంతే. ఇంక ఈ ఫ్రైతో పాటు కొంచెం పెరుగులో అయితే ఉప్పు కారం జల్లేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ రెండింటి కాంబినేషన్తో అయితే చపాతీ తినేసినాం అనమాట. ఇంతకు మీకు ఫ్రైలో ఏ ఫ్రై అంటే ఇష్టం? ఈ ఆలుగడ్డ ఎప్పుడో ఒకసారే కానీ రోజైతే వండను. కానీ ఈరోజు ఇంక ఇదే ఫ్రెష్గా ఉన్నది ఫ్రిడ్జ్లో అయితే ఇంక ఇదే వండేసిన అనమాట. మీకు ఏ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోవద్దే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఉంటాను. బాయ్.